నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ ఎల్ఐసి ఏజెంట్ నందా బాలయ్య. మీరు మీ పిల్లల భవిష్యత్తు కోసం లేదా వారి ఉన్నత చదువు కోసం ఒక మంచి సేవింగ్స్ ప్లాన్ వెతుకుతున్నారా? అయితే ఈరోజు మన ఎల్ఐసిలోని అత్యంత ప్రజాదరణ పొందిన జీవన లాభ ప్లాన్ గురించి మనం తెలుసుకుందామండి. ఆ ప్లాన్ నెంబర్ తీసుకున్నట్లయితే 736. ఈ ప్లాన్ గురించి మనం క్లియర్గా వీడియోలో తెలుసుకుందామండి. వచ్చేసి ఇప్పటివరకు మీరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఎల్ఐసి మరిన్ని ప్లాన్ వివరాలు కూడా మీరు తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ మీద ఓకే చేసుకోండి. బెల్ మీద ఓకే చేసుకుంటే నేను చేసే తర్వాత వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయండి. అదేవిధంగా దాని పక్కనటువంటి లైక్ బటన్ మీద లైక్ కొట్టండి. మీరు కొట్టే లైక్సే మరి కొంతమందికి మా వీడియో చేరేదానికి అవకాశం అవుతుంటుందండి. దయచేసి మనం వీడియోలోకి వెళ్దామండి. నేను ఎగ్జాంపుల్గా 8 సంవత్సరాల వచ్చినటువంటి వ్యక్తిని తీసుకున్నానండి. ఇదే జీవన లాభ ప్లాన్ అండి. 8 సంవత్సరాల వ్యక్తి తీసుకున్నట్లయితే టేబుల్ నెంబర్ 736 జీవన లాభ ప్లాన్ అండి. సమ్మర్షుడ్ వచ్చి నేను మినిమం వచ్చి 2 లక్షలు తీసుకున్నానండి. పాలసీ టర్మ్ వచ్చి 25 సంవత్సరాలు ఉంటుందండి. అదేవిధంగా పీపీటీ వచ్చి ప్రీమియం పేయింగ్ టర్మ్ వచ్చి 16 సంవత్సరాలు పే చేస్తామండి. అంటే అదేవిధంగా దీనికి సరెండర్ వాల్యూ అనేది వస్తుంది. అదేవిధంగా లోన్ ఫెసిలిటీ కూడా రెండు అందుబాటులో ఉందండి. మనం పాలసీ తీసుకున్న రోజు నుంచి మనం ఎప్పుడైనా దీన్ని క్లోజ్ చేసుకునే అవకాశం కూడా ఉందండి. అదేవిధంగా మనం పాలసీ తీసుకున్న సంవత్సరం నుంచి మనకి లోన్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉన్నాయండి. ఈ ప్లాన్లో చూసుకున్నట్లయితే మొత్తం మీద మనం సంవత్సరానికి మనం కట్టేది 11,127 రూపాయలు కడతామండి. అంటే నెలకు వచ్చి 949 రూపాయలు మనం పే చేస్తామండి. ఓవరాల్ మనం 16 సంవత్సరాలు కట్టేది వచ్చి 1,78,032 రూపాయలు మనం పే చేసినట్లయితే మనకి మెచ్యూరిటీ అమౌంట్ అనేది అంటే 33వ సంవత్సరానికి 8 సంవత్సరాల అబ్బాయి స్టార్ట్ చేసినట్లయితే అబ్బాయి లేదా అమ్మాయికి స్టార్ట్ చేసినట్లయితే ఇప్పుడు 25వ సంవత్సరానికి మనకి మెచ్యూరిటీ అమౌంట్ అనేది రావడం జరుగుతుందండి. మెచ్యూరిటీ అమౌంట్ వచ్చి 5,25,000 మెచ్యూరిటీ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఈ ప్లాన్లో. చూసుకున్నట్లయితే మనకి మంత్లీ వచ్చి 948 రూపాయలు పడుతుంది. విధంగా 3 నెలల కంటే క్వార్టర్లీకి వచ్చి 2,840 రూపాయలు పడుతుంది. విధంగా హాఫ్ ఇయర్లీ వచ్చి 6 నెలలకు వచ్చి 5,627 రూపాయలు పడుతుంది. విధంగా ఇయర్లీ చూసుకున్నట్లయితే 11,127 రూపాయలు అండి. 11,127 రూపీస్ పడుతుందండి. అంటే ఓవరాల్గా మనం 16 సంవత్సరాలకు మనం కట్టే అమౌంట్ వచ్చి 1,78,032 రూపాయలు మనం పే చేస్తామండి. 1,78,032 రూపీస్ మనం పే చేసినట్లయితే మనకి మెచ్యూరిటీ అమౌంట్ రిటర్న్ అనేది 25వ సంవత్సరానికి మనకి 5,25,000 రూపాయలు అనేది మనకి మెచ్యూరిటీ రూపంలో ఇవ్వడం అనేది జరుగుతుందండి. అదేవిధంగా ప్లాన్ మొదలు మనం ఇంకా డెప్త్గా చూసుకున్నట్లయితే దీంట్లో చూడండి మనకి పర్ డేకి వచ్చి 30 రూపాయలు పడుతుందండి. అంటే ఒక రోజుకి మనం 30 రూపాయలు లెక్క మనం సేవ్ చేసుకున్నట్లయితే మనం 16 సంవత్సరాలు మనం పే చేస్తామండి అమౌంట్ అనేది. అదేవిధంగా మనకు మెచ్యూరిటీ అమౌంట్ అనేది 33వ సంవత్సరానికి 5,25,000 రూపాయలు మనకి ఇవ్వడం అనేది జరుగుతుందండి ఈ ప్లాన్లో. అది మనం తర్వాత చూసుకున్నట్లయితే చెప్పానండి. ఈ ప్లాన్ వివరాలు మీరు తెలుసుకోవాలంటే ఇక్కడ ఈ మొబైల్ నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చండి. మా మొబైల్ నెంబర్ చూసుకున్నట్లయితే 9553948193 నెంబర్కి కాల్ చేసి ఇంకా అదేవిధంగా వాట్సాప్ ఫెసిలిటీ కూడా ఉందండి. మీరు కాల్ చేసి మీరు వివరాలను తెలుసుకోవచ్చండి ప్లాన్కి సంబంధించి. ఈ విధంగా వాట్సాప్ ద్వారా మీరు ఈ ప్లాన్ వివరాలను తెలుసుకోవచ్చు అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పాలసీ స్టార్ట్ చేసినటువంటి 8వ సంవత్సరం నుంచి మనకి స్టార్టింగ్ ఏజ్ వచ్చి 8 సంవత్సరాల చైల్డ్ తీసుకున్నట్లయితే మనకి స్టార్టింగ్ వచ్చి సంవత్సరానికి 11,127 రూపాయలు మనం పే చేస్తామండి. ఇదే మనకి న్యాచురల్ కింద రిస్క్ అనేది 2,09,400 ఉంటుందండి. అంటే న్యాచురల్ అంటే నార్మల్ డెత్ రిస్క్ జరిగితే 2,09,400 అనేది ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా యాక్సిడెంటల్ రిస్క్ జరిగితే అదేవిధంగా స్టార్టింగ్లోనే 2 ఫెసిలిటీస్ అయితే ఉన్నాయండి. యాక్సిడెంటల్ కూడా 2,09,400 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుందండి. అదేవిధంగా అంటే 1 ఇయర్ తర్వాత మనకి క్యాష్ వాల్యూ అంటే సరెండర్ వాల్యూ అంటే మనం సంవత్సరం తర్వాత అంటే పాలసీ వేసిన రోజు నుంచి
1 ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత మనకి లోన్ ఫెసిలిటీ ఉంది. అదేవిధంగా సరెండర్ వాల్యూ కూడా ఉందండి. క్యాష్ వాల్యూ అంటే సరెండర్ వాల్యూ అనేది మనం ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసుకునేదానికి అవకాశం అయితే ఇస్తున్నారండి ఈ ప్లాన్లో. తర్వాత ప్లాన్ చూసుకున్నట్లయితే 8వ సంవత్సరం నుంచి 23వ సంవత్సరం వరకు మనం అంటే 16 సంవత్సరాల నుండి మనం పే చేసేది. 16 సంవత్సరాలు మనం పే చేసే అమౌంట్ వచ్చి మొత్తం రూ. 1,78,032 మనం పే చేస్తామండి ఈ 16 సంవత్సరాలకు గాను. అదేవిధంగా మనకి రిస్క్ అనేది ఎప్పుడు జరిగినా కానీ మనకి ఈ 25 సంవత్సరాల లోపల ఎప్పుడు రిస్క్ అయినా కానీ మనకు ఈ అమౌంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందండి రిస్క్ కవర్ కింద. అంటే న్యాచురల్ డెత్ అయితే ఒక అమౌంట్ ఉంటుంది. అదేవిధంగా యాక్సిడెంటల్ కూడా సేమ్ ఈక్వల్ అమౌంట్ అనేది దీంట్లో ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 23వ సంవత్సరంలో మనం దాన్ని క్లోజ్ చేసుకున్నట్లయితే అంటే సరెండర్ వాల్యూ ఇప్పటికి వచ్చి మనకి 1,46,192 ఇవ్వడం అనేది జరుగుతుందండి. అంటే దాన్ని క్లోజ్ చేయకుండా మీరు దాన్ని అట్లనే కంటిన్యూ ఉంచి దాంట్లో మీరు లోన్గా తీసుకోవాలనుకున్నట్లయితే 1,16,953 మీకు లోన్గా అయితే మీరు తీసుకోవచ్చండి. మళ్ళీ దాన్ని కట్టుకోవచ్చు అండి. దాన్ని కానీ కట్టుకోవచ్చు. మనం అప్పటికప్పుడు మనం కట్టాల్సిన అవసరం అయితే లేదండి. దీంట్లో మనకి లాస్ట్లో మనకి వచ్చేది మెచ్యూరిటీ అమౌంట్ వచ్చి అంటే కొనవరకు కంటిన్యూ చేసినట్లయితే 5,25,000 మనకి 33వ సంవత్సరం కంటే 8 సంవత్సరాల అబ్బాయి 16 సంవత్సరాలు కడితే 25వ సంవత్సరం కంటే అప్పుడు ఏజ్ వచ్చి 33 సంవత్సరాలు వస్తుందండి. అప్పుడు వాళ్ళకి 5,25,000 ఇవ్వడం అనేది జరుగుతుందండి ప్లాన్లో. అదేవిధంగా తర్వాత చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్గా ఇంకొకటి చూసుకున్నామంటే ఈ టేబుల్ మీకు క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను అండి. క్యాష్ వాల్యూ ఏంటంటే మీరు ఇప్పుడు ఆ ప్లాన్తో కూడాను ఇప్పుడు మీరు క్లోజ్ చేసుకున్నా కానీ మీకు వచ్చే అమౌంట్ అండి అది. అదేవిధంగా లాస్ట్ వన్ వచ్చి లోన్ ఫెసిలిటీ వచ్చి మనకి ఏ రోజు మనం లోన్ కలుకున్నా కానీ సంవత్సరం తర్వాత మనకి ఆ టైంలో మనకు వచ్చే లోన్ అమౌంట్ అండి అది. మనం ప్రీమియం పే చేసేది కూడా మనకి క్లియర్గా సేమ్ అమౌంటే ఉంది. ఒకసారి మనం అయితే స్టార్ట్ చేస్తాం అంతే అమౌంట్ మనం పే చేస్తూ వస్తామండి 16 సంవత్సరాలకు గాను. అదేవిధంగా మనకి ఏ టైంలో మనకి ఏ రిస్క్ జరిగితే ఎంత అమౌంట్ వస్తుందో కూడా మనకి క్లియర్గా ఇక్కడ టేబుల్లో ఇవ్వడం అనేది కనిపిస్తుంది. ఏ ఏజ్లో మనకి ఏ రిస్క్ జరిగితే దానికి ఎంత వస్తుందో కూడా మనకి క్లియర్గా ఈ టేబుల్లో ఇవ్వడం అనేది జరిగిందండి. ఇవన్నీ కూడా ఈ రోజు ఉన్నటువంటి ఎల్ఐసిలో ఉన్నటువంటి బోనస్ల రేట్లు బేస్ చేసుకుని మీకు చెప్పడం అనేది జరుగుతుందండి. ఇది అంతేగా మా సొంతంగా మేము చెప్పడానికి వీలు కాదండి. ఈరోజు ఉన్నటువంటి ఎల్ఐసిలో అధికారిక వెబ్సైట్లో ఈరోజు ఉన్నటువంటి బోనస్ రేట్లు బేస్ చేసుకొని మీకు చెప్పడం అనేది జరుగుతుందండి. ఈరోజు అంటే ఈరోజు 26 తేదీ జనవరి నెల 2026 జనవరి 26 తేదీకి ఉన్నటువంటి బోనస్ రేట్లు బేస్ చేసుకొని మీకు చెప్పడం అనేది జరుగుతుందండి. అంటే ఈరోజు ఉన్నటువంటి ఆదాయాలు విధంగా కంపెనీ రూల్స్ ప్రకారం ఉన్నటువంటి బోనస్ రేట్లు మీకు ఇప్పుడు చెప్పడం అనేది జరుగుతుంది. వాల్యూ అనేది ఇక్కడ వచ్చి మీకు బెనిఫిట్స్ వాల్యూస్ అన్నీ కూడా ఈరోజు ఉన్నటువంటి బోనస్ రేట్లు బేస్ చేసుకొని మీకు చెప్పడం అనేది జరుగుతూ ఉందండి ఇక్కడ. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇంకోటి మనం కట్టేది వచ్చి 8వ సంవత్సరం స్టార్ట్ చేస్తే అది 23వ సంవత్సరం వరకు మనం పే చేస్తామండి. అంటే 16 సంవత్సరాలు పే చేస్తాము. అదేవిధంగా మనం కట్టేది వచ్చి 16 సంవత్సరాలేనండి. విధంగా మనకి మోడ్ అనేది సంవత్సరానికి సరైన కట్టుకోవచ్చు, లేదా 6 నెలలకి, లేదా 3 నెలలకి, లేదా ప్రతి నెలైనా మనం పే చేసుకునే అవకాశం అయితే మనకి అన్ని రకాల ఫెసిలిటీస్ అయితే ఇచ్చున్నారండి. దీంట్లో స్టార్టింగ్ మనం దాన్ని చూడండి, అది కూడా చూడండి. మనకి మంత్లీ వచ్చి రూ. 948 పడుతుంది. 3 నెలలకు వచ్చి 2,845 పడుతుంది. 6 నెలలకు వచ్చి 5,627 పడుతుంది. అది ఇయర్లీ వచ్చి 11,120 అయితే 120 పడుతుందండి. మొత్తం మీద మనం కట్టే 16 సంవత్సరాలు 1,78,032 మనం పే చేస్తామండి. అంటే మొత్తం మీద మనం కట్టేది 16 సంవత్సరాలకు గాను 1,78,032 పే చేస్తామండి. మనకి మెచ్యూరిటీ అమౌంట్ అనేది 25వ సంవత్సరానికి వాళ్ళు 5,25,000 మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే పర్ డేకి వచ్చేది మనకి మెచ్యూరిటీ అమౌంట్ వచ్చి 5,25,000 మనకి ఇవ్వడం అనేది జరుగుతుందండి 25వ సంవత్సరం. అంటే ఒక రోజుకి వచ్చి రూ. 30 లెక్క మనం సేవ్ చేసుకున్నట్లయితే మనకి 16 సంవత్సరాలు పే చేస్తామండి. 33వ సంవత్సరం మనకి 5,25,000 మనకి అమౌంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందండి. అదే చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం కట్టేది 1,78,032 పే చేస్తామండి 16 సంవత్సరాలకు గాను. అదేవిధంగా మనకి 33వ సంవత్సరంకి వచ్చి 5,25,000 ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకి న్యాచురల్ రిస్క్ అనేది జరిగినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 14వ సంవత్సరాలప్పుడు జరిగినప్పుడు ఏంటంటే మనకి న్యాచురల్ డెత్కి వచ్చి ఏజ్ 14 సంవత్సరాలు ఇప్పుడు రిస్క్ జరిగితే నామినీకి 2,00,000
56,400 ఇవ్వడం అనేది జరుగుతుందండి. అదేవిధంగా యాక్సిడెంటల్ రిస్క్ జరిగితే అదేవిధంగా మనకి ఇప్పుడు నామినీకి అదే 18 సంవత్సరాలప్పుడు నామినీకి పంచవర్గ రిస్క్ జరిగితే యాక్సిడెంటల్ రిస్క్ జరిగితే నామినీకి 2 లక్షల 56,400 ఇవ్వడం అనేది జరుగుతుందండి. లేదంటే మీరు 15 సంవత్సరాల తర్వాత దీన్ని క్లోజ్ చేసుకున్నట్లయితే 58,272 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. 58,272 రూపాయలు అంటే ఏజ్ అనేది 15 సంవత్సరం ఇప్పుడు మనం క్లోజ్ చేసుకున్నట్లయితే. అదేవిధంగా మీరు 15 సంవత్సరాలప్పుడు మీరు లోన్ తీసుకోవాలనుకుంటే క్లోజ్ చేస్తే మనకి 58,272 రూపాయలు వస్తుంది. లేదంటే క్లోజ్ చేసుకున్న దాన్ని కంటిన్యూ చేసుకుంటూ ఉంటే దానికి మనకి లోన్ రూపంలో కావాలనుకుంటే 46,617 రూపాయలు మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇదైతే నేను ఎగ్జాంపుల్ ఈ టైంలో ఇంత వస్తుందని చెప్పడం తెలియజేయడం కోసం చెప్పాను. అంతేగా మీకు టేబుల్ రూపంలో మీకు క్లియర్గా చెప్పడం అనేది జరిగిందని టేబుల్ మీద చూసుకున్నట్లయితే ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుందండి. మీకు ఇంకా పూర్తిగా వివరాలు కావాలనుకుంటే దయచేసి మా మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. మా మొబైల్ నెంబర్ కూడా క్లియర్గా ఇవ్వడం అనేది జరిగిందండి. ఇక ఉన్నటువంటి మొబైల్ నెంబర్ కాల్ చేసి మీరు క్లియర్గా డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు అండి. ఈ విధంగా ఈ టేబుల్లో అయితే మీకు క్లియర్గా కూడా చూపించడం అనేది జరిగిందండి. ఏ టైంలో మనకి ఎంత వస్తుందో కూడా మనకి క్లియర్గా టేబుల్లో మీకు చూపించడం అనేది జరిగిందండి. మీ ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే దయచేసి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా దాని పక్కన బెల్ ఐకాన్ మీద ఆల్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే మేము చేసే తర్వాత వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయండి. అదేవిధంగా మరిన్ని ఎల్ఐసి సంబంధించినటువంటి వివరాలు మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మా వీడియోస్కి లైక్స్ కొట్టండి. మా వీడియోస్ని కంప్లీట్గా చూడండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వాళ్ళు కూడా ఈ ప్లాన్ వివరాలు తెలిసే విధంగా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకున్న సందేహాలకు ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. అదేవిధంగా మా వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై వీడియోస్. షేర్ ఇట్ టు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ. ఈ ప్లాన్లు వివరించినటువంటి కూడా ఈ రోజు ఉన్నటువంటి బోనస్ రేట్ల బేస్ చేసుకొని మీకు తెలియపరచడం అనేది జరిగిందండి. థ్యాంక్ యూ.